ఓకే ఫ్రెండ్స్, హాయ్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 హిస్టరీ ఆన్సర్స్ పార్ట్ 2కి చూద్దాం. ఇప్పుడు దీంట్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్స్ అడిగాడు. దీంట్లో టీ స్టేట్మెంట్ చూడండి. ఇతగాడు గాజ్ ఈ సికందర్ అనే కొత్త గజముఖల వద్దను ప్రవేశపెట్టారన్నాడు. యాక్చువల్గా దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే సికిందర్ లోడి. సో స్టేట్మెంట్ డి అనేది రాంగ్. ఇది మహమ్మద్ బిన్ తుగ్లక్ కాదు, సికిందర్ లోడి. ఇది కాకుండా పైన ఇచ్చిన మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్. సో దీని ఆన్సర్ ఏ, బి అండ్ సి ఓన్లీ. నెక్స్ట్, అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి అడిగాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలో భాగంగా 4 రకాల మార్కెట్లను స్థాపించను అని అడిగాడు. అవునండి, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఆ 4 మార్కెట్లు దేనికోసం ఉంటుందంటే, ఒకటేమో ధాన్యంకి సంబంధించి ఉంటుంది, రెండోదేమో బట్టలు, క్లోత్స్, షుగర్ లాంటి వాటికి సంబంధించి ఉంటుంది, మూడవది గుర్రాలు లేకపోతే బానిసల టైప్ సంబంధించి ఉంటుంది, మిస్లీనియస్ 4వ మార్కెట్. సో 4 రకాల మార్కెట్లను స్థాపించాడు. అండ్ ప్రతి మార్కెట్ ఉన్నతాధికారి షహానా అధీనంలో ఉన్నది. 2 స్టేట్మెంట్స్ బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నెక్స్ట్, హర్షవర్ధన రోట్ ఏమని రాశాడు? రత్నావళి, ప్రియదర్శిక, నాగానంద అనే 3 నాటకాలను రచించాడు. ఇది కరెక్ట్. అండ్ దీంట్లో నాగానంద జైన కుమారుడైన జిమూతవాహనునికి జైన రాకుమారుడైన అన్నాడు. యాక్చువల్గా ఇతను జైన్ ప్రిన్స్ కాదు, ఇతను ఫాలో అయింది బుద్ధిజం. సో స్టేట్మెంట్ ఏ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ వన్, దీంట్లో వీళ్ళ యొక్క కాలక్రమం ఇది అందరూ కరెక్ట్ పెడతారు. దీంట్లో శంకరాచార్య 8వ శతాబ్దం 700 నుంచి 750 ఆ టైం పీరియడ్, రామానుజాచార్య 1015 నుంచి 1137 టైం, చైతన్య బెంగాలీకి చెందినవాడు 1486 నుంచి 1534, శంకరాచార్య కేరళలో జన్మించాడు, రామానుజాచార్య తమిళనాడులో జన్మించాడు. సో దీని ఆన్సర్ శంకరాచార్య, రామానుజాచార్య, చైతన్య. దీంట్లో ప్రయోగ ప్రశస్తి ప్రకారం సముద్రగుప్తుడు కింది దక్షిణాది రాజ్యాలను వాళ్ళ యొక్క రాజుల పేర్లు కూడా ఇచ్చాడు. ఇది క్లియర్గా దొరికింది మనకు. దీంట్లో మహేంద్ర అనే రాజు కోసల రాజ్యానికి చెందినవాడు, విష్ణుగోప కంచికి చెందినవాడు. సో దీని ఆన్సర్ A2, B3, C4, D1. ఈ భూముల రకాలు, వాటి యొక్క అర్థములు దీని ప్రకారం ఏంటంటే, అప్రహత అంటే బీడు భూములు, A2 ఉండాలి. నెక్స్ట్, షద్వల అంటే గడ్డిమయమైన భూములు, అండ్ శర్కావతి అంటే ఇసుకతో కూడిన భూములు, అండ్ ఊర్వర అంటే సారవంతమైన భూములు. సో A2, B4, C5, D3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. వీళ్ళు ఈ విదేశీ యాత్రికులు విజయనగర సామ్రాజ్యాన్ని విజిట్ చేసిన క్రోనాలజికల్ ఆర్డర్ అడిగారు. చాలా టఫ్ క్వశ్చన్ అండి. ఓకే, అబ్దుల్ రజాక్ ఏ పీరియడ్ అంటే 1442 నుంచి 43, అండ్ అఫానసి నికితన్ ఇతను 1466 to 72, అండ్ డొమింగో పేస్ 1520లో విజిట్ చేశాడు, అండ్ ఫెర్నవో న్యూనిజ్ ఇతను 1535 నుండి 37, అండ్ నికోలో కాంటి 1420. సో దీంట్లో అందరికంటే ముందుగా విజిట్ చేసిన ఎవరంటే నికోలో కాంటి, అండ్ దాని తర్వాత అబ్దుల్ రజాక్. సో ఆన్సర్ EABCD ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీంట్లో ఫ్రెంచ్ తూర్పు ఇండియా కంపెనీకి సంబంధించిన క్రింది ప్రకటనలు అడిగాడు. ఓకే, దీంట్లో ఏంటంటే బి 100% రాంగ్. బి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, దీనికి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ జెంటిల్మెన్ 17 అన్నాడు. ఇది యాక్చువల్గా
ఇది ఫ్రెంచ్ వాళ్ళకు సంబంధించింది కాదు, ఇది డచ్ వాళ్ళకు సంబంధించింది. సో బి రాంగ్. అండ్ స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ సి రెండు కూడా కరెక్ట్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఏ మరియు సి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. దీంట్లో ఇది అష్టప్రధానులకు సంబంధించిన క్వశ్చన్. అష్టప్రధానంలో ఎవరెవరు ఏ పనే. దీంట్లో అమాత్య ఆర్థిక మంత్రి అండ్ వాక్యానవిస్ అతను ఆస్థానంలో జరిగే కార్యక్రమాలు రికార్డ్ చేసే అధికారి. సచివ్ అంటే రాష్ట్ర కార్యాలయ నిర్వాహకుడు. సుమంత్ అంటే విదేశాంగ మంత్రి. సో A1, B2, C3, D4 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ సిమిలర్ క్వశ్చన్ అష్టప్రధాన మీద అడిగాడు. దీంట్లో ఏది రాంగ్ అంటే ఫస్ట్ రాదు రాంగ్. దాబిర్ అనేవాడు యాక్చువల్గా ఫారెన్ మినిస్టర్. దాబిర్ అంటే ఇతను దాబిర్ ఈజ్ ఫారెన్ మినిస్టర్. సో గూఢచార వ్యవస్థ మరియు గృహ విషయాలకు బాధ్యుడు అనేది రాంగ్. మిగతా మూడు కూడా కరెక్ట్. సారీ, ఇక్కడ స్టేట్మెంట్లో ఇన్కరెక్ట్ అడిగాడు. ఎస్, మిగతా మూడు కూడా కరెక్ట్, ఇది మాత్రం ఇన్కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్. మళ్ళీ 4 స్టేట్మెంట్స్ ఇచ్చి దీంట్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. ఎస్, దీంట్లో గోల్ గుంబాజ్ 1660లో కాదు 1656. సో బి అనేది రాంగ్. బితో పాటు అండ్ దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ డి రెండు కూడా 100% కరెక్ట్ స్టేట్మెంట్. అలీ ఆదిల్ షా సుప్రసిద్ధ పండితుడైన వామన్ పండిట్ను తన ఆస్థానంలో నియమించుకున్నాడు, కరెక్ట్. అండ్ రెండవ ఇబ్రహీం ఆదిల్ షాను జగద్గురుగా కూడా పిలిచారు. జగద్గురు లేదా జగద్గురు బాద్షా, ఎందుకంటే ఇతను అన్ని మతాలను సమానంగా చూసాడనే పేరుంది. సో ఏ అండ్ డి ఆర్ కరెక్ట్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి మనకు బి అండ్ సి మాత్రమే. ఇక్కడ కొన్ని వర్క్స్ ఇచ్చి వాళ్ళ కంపైలర్స్ అడిగాడు. సో దీని ఆన్సర్ A4, B5, C1, D2. పాద్షానామా వచ్చేసరికి రచించింది ఎవరంటే అబ్దుల్ హమీద్ లాహోరీ. అండ్ హుమాయూన్ నామా గుల్బదన్ బేగం ఆయన కూతురు. అండ్ అలంగిరి నామా మహమ్మద్ ఖాజిం. అండ్ అక్బర్ నామా అబుల్ ఫజల్. కింద ఇచ్చిన జాబితాలని చూడమన్నాడు. ఓకే, ఇది ఎక్కువగా సింధు నాగరికతల టైంలో లేకపోతే యాన్షియంట్ హిస్టరీ అప్పుడు దొరికిన ఈ గడ్డం గల వ్యక్తి బర్డ్ మ్యాన్ విగ్రహం చేసింది స్టేటైట్ స్టోన్. అండ్ సో D4 ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకు సీల్స్ ముద్రికలు అనేవి దొరికాయి. అండ్ టూల్స్ అంటే పనిముట్లు అనేవి మనకు పోస్ట్ పాలియోలిథిక్ టైంలో దొరికాయి. అండ్ రంగులు రిలేటెడ్ టు పెయింటింగ్స్. సో ఆన్సర్ A1, B3, C2, D4. సారీ రాంగ్ చెప్పాను. దీని ఆన్సర్ వచ్చేసరికి టూల్స్కి పోస్ట్ పాలియోలిథిక్ అన్నా కదా. ఓకే, కలర్స్కి 1. సో దీని ఆన్సర్ A3, B1, C2, D4. టూల్స్కి పోస్ట్ పాలియోలిథిక్, కలర్స్కి పెయింటింగ్స్, సికి 2, డికి 4. రైట్. ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఎగ్జామ్లో చాలా జరుగుతుంటాయి. ఇలాంటి మినిమం ఎనీ స్టూడెంట్ కూడా ఒక 5 మార్క్స్ కోల్పోయే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ ఇది ఆరోహణ మీన్స్ క్రొనాలజికల్ ఆర్డర్ అడిగినప్పుడు కానీ, ఆరోహణ అవరోహణ అడిగినప్పుడు కానీ, పర్టికులర్గా ఎకానమీలో సో విచ్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ అడిగినప్పుడు కానీ మనం రైట్ పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది. దీని ఆన్సర్ కరెక్ట్ ఆర్డర్లో ఇచ్చాడు. సమహర్త భూమి శిస్తు వసూలు చేసే అధికారి, సన్నిధాత కోశాధికారి, ధర్మస్థీయ వ్యక్తిగత తగులు పరిష్కరించే న్యాయస్థానాలు, కంటక శోధన వ్యక్తులకి రాజ్యానికి మధ్య తగులను పరిష్కరించు న్యాయస్థానాలు. సో దీని ఆన్సర్ A1, B2, C3, D4. క్వశ్చన్ అండి. 1వ పరాంతకుడు మధురాంతక మరియు మధురైకొండ అనే బిరుదులను వహించను. స్టేట్మెంట్ ఏ కరెక్ట్. వెల్లూరు యుద్ధంలో 1వ పరాంతకుడు పాండ్యరాజు శ్రీలంక రాజుల ఉమ్మడి సైన్యాలను ఓడించను. ఇది కూడా కరెక్ట్. సో దీంట్లో ఆప్షన్స్ ప్రకారం చూస్తే ఏ మరియు బి మాత్రమే అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. A and B ఓన్లీ.
దీంట్లో సరైన వాక్యాలు ఏమని అడిగాడు. దీంట్లో జయదేవాస్ గీతా గోవిందం వాస్ కంపోజ్డ్ ఇన్ హిందీ అని అడిగాడు. ఇది రచించింది సంస్కృతంలో. సో డి అనేది రాంగ్. అండ్ వల్లభాచార్య వాజ్ ద ఫౌండర్ ఆఫ్ పుష్టి మార్గ, ఇది కూడా కరెక్ట్. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏ, బి అండ్ సి. అక్బర్ టైంలో కాయిన్స్ గురించి అడిగాడు. అక్బర్ టైంలో మొత్తం 3 రకాల లోహాలతో నాణాలు ముద్రించబడ్డాయి. ఏంటంటే గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్. గోల్డ్ కాయిన్స్నే మొహుర్ అని, సిల్వర్నే రూపీ అని కూడా, కాపర్నే డ్యామ్ అని కూడా అనేవారు. సో ఏ కరెక్ట్. అండ్ బి, ఈ నాణాన్ని స్వేచ్ఛగా మరియు బహిరంగంగా ముద్రించే పద్ధతి ఉండేది అనేది తప్పు. సో దీని ఆన్సర్ వచ్చి మనకు ఏ ఓన్లీ. దీంట్లో చాలా టఫ్ క్వశ్చన్ యాక్చువల్గా ఇవన్నీ. ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేద్దామని కూడా ఆ ఆప్షన్ ఎలిమినేట్ చేసే కూడా దొరకట్లేదు, అట్లా అంత టఫ్ ఉన్నాయి క్వశ్చన్స్. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటంటే ఏ, సి అండ్ డి. దీంట్లో క్షత్రియ వర్గం ఒక సనాతన వర్గం ఇచ్చాడు, ఇది కాదండి. క్షత్రియ వర్గం దీంతోపాటు క్వాదిరి అండ్ నష్క్బంది, ఈ 3 కూడా సనాతన వర్గం, ఆర్థోడాక్స్ ఆర్డర్స్ కావు. సో దీని ఆన్సర్ ఏ, సి అండ్ డి. ఓకే, దీంతో హిస్టరీలో మేము ఒక 8 క్వశ్చన్స్కి ఇవ్వలేదు. దాని మీద ఇంకా అంటే ఏదో వికీపీడియా సోర్సో నార్మల్ సోర్సో చూసి మీకు ఆన్సర్స్ ఇవ్వదలుచుకోలేదు. కొన్ని బుక్స్ మేము చదువుతుంటే, వాటి సోర్సెస్ చదువుతుంటే వాటి ఇంగ్లీష్ అర్థం చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది, అంత కఠినంగా ఉన్నాయి. ప్లస్ మన స్టేట్మెంట్ని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని రిలేట్ చేసుకొని, అంటే ఎగ్జామ్లో ఇచ్చిన స్టేట్మెంట్ని ఆ బుక్లో ఇచ్చిన స్టేట్మెంట్ని రిలేట్ చూడాల్సి వస్తుంది. సో కొంచెం టైం పడుతుంది. రిమైనింగ్ ఒక 5-6 క్వశ్చన్స్ ఇవ్వలేదు. ఆ 5-6 క్వశ్చన్స్ మీద ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తాను. సో ఆల్మోస్ట్ 45 క్వశ్చన్స్కి ఆల్రెడీ మేము ఆన్సర్స్ ఇచ్చేసాం. అండ్ మూమెంట్ కూడా ఈరోజు థర్డ్ పార్ట్ ఉంది కదా, ఈరోజు ఆన్సర్స్ పెట్టేస్తాం. అండ్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే సార్ ఈ పేపర్ ఎవరిది అని. ఓకే, అంటే ఫ్యూ కామెంట్స్లో రెగ్యులర్ కామెంట్స్ నేను చూస్తాను. యాక్చువల్లీ ఈ పేపర్ ఎవరిదంటే మేము మెంటర్షిప్ ఇచ్చిన మా ఒకనొక స్టూడెంట్ది. ఓకే, ఆ స్టూడెంట్ పేపర్ ఇది. సో కొంతమంది మార్క్స్ బాగా వస్తున్నాడు. ఓకే, మార్క్స్ బాగా వస్తే హ్యాపీయే. ఓకే, తనకు సర్వీస్ వస్తే మాకు కూడా హ్యాపీయే కదండి. ఓకే, సో దీని కట్ ఆఫ్ వీడియో అనేది మేము రేపు అప్లోడ్ చేస్తాము. మోస్ట్లీ మండే మార్నింగ్ ఆర్ మండే ఈవినింగ్ కల్లా మేము కట్ ఆఫ్ వీడియో ప్రాపర్ అనాలిసిస్ చేసి అప్లోడ్ చేయడానికి మా మొత్తం డేటా అంతా రెడీ చేసుకున్నాము. అనలిటిక్ పార్ట్ కూడా రెడీ అవుతుంది. రెడీ అయ్యాక మీకు కట్ ఆఫ్ వీడియో అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ.